తమ నేతపై ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా ఆయన నిజాయితీపై సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందని వైఎస్ఆర్సీపీ ఎస్సీ ఎస్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు తలమంచి సురేంద్ర తెలిపారు. చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్ వస్తేనే ఊరూరా పండగ చేసుకోమని కార్యకర్తలకు మాజీ మంత్రి సోమిరెడ్డి పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మంత్రి కాకాణికి జైలుకు పంపడం మీ వల్ల కాదన్నారు. సర్వేపల్లిలో సోమిరెడ్డి పరిస్థితి ఏంటో తెలుసుకోవాలన్నారు. అబద్దాలు విమర్శలు చెప్పడం కాదని ఎంతెంత అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. ఓట్లు వేసిన సౌత్ అమలూరుకు ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. మా నాయకులైనటువంటి గోవర్ధన్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఈ క్లీన్ చిట్ ఇవ్వడంలో 403 పేజీలు మామూలుగా వాళ్ళు విచారణ జరిపి 28 సాక్షులను విచారించి మనకి క్లీన్ చిట్, మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అయితే పాపం సోమిరెడ్డి ఇదిగో జైలుకు పోతాడు, గోవర్ధన్ రెడ్డి ఇదిగో జైలుకు పోతాడు అంటే నేను పోతాడు అమ్మాయిపాళెం, నేను పోతాడు అమ్మాయిపాళెం పెద్దవాళ్ళు చెప్తారు సాటువా. ఆ విధంగా పాపం సంకలు గుద్దుకుంటా ఎగరేసుకుంటా ఉన్నాడు. మా నాయకుడికి పాపం సిబిఐ కడిగిన ఆణిముత్యంలాగా క్లీన్ చిట్ ఇచ్చి సోమిరెడ్డిని చెంపకు మళ్ళించి చెంప పెట్టుకుంటున్నట్టుగా వచ్చింది. దాంతో పాపం ఏం మాట్లాడుతున్నాడో మతి భ్రమించి నిన్నటి రోజున మాట్లాడుతూ దీనికి మాత్రం ఇంత మాత్రానికే టపాసులు కాల్చుకోవాలన్నా అని మాట్లాడాడు. సరే ఓకే, బాగానే ఉంది. దీనికంటే ఇది రాష్ట్ర సిఐడి క్లీన్ చిట్ ఇచ్చిన కేసు కాదు, రాష్ట్ర పోలీసు క్లీన్ చిట్ ఇచ్చిన కేసు కాదు, ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఇచ్చిన కేసు. ఇది క్లీన్ చిట్ ఇచ్చింది. నువ్వు అభియోగం చేశావు, మా నాయకుడు కోరి సిబిఐ ఇచ్చుకున్నాడు. నీ అభియోగానికి ప్రజలందరికీ తెలియాలని, నేను తప్పు చేయలేదని కోరి సిబిఐ వేయించుకున్నాడు. ఆ దమ్ము ధైర్యం కలిగిన నాయకుడు మా నాయకుడు. అయితే సిబిఐ విచారించింది. తర్వాత నిన్ను 2 రోజులు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో నిన్ను విచారించింది. నువ్వు చెప్పాల్సిన అబద్ధాలని చెప్పావు. అయినా సిబిఐకి నీ పోకడలు వెళ్ళా క్లీన్ చిట్ ఇచ్చిన దానివల్ల మనకి నీకు మతి భ్రమించి టపాసులు కాల్చుకోవాలని మాట్లాడు. సోమిరెడ్డి, నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు ఒక కేసు బలం అనే కేసు నువ్వు మోపిన అభియోగం, నువ్వు మోపిన కేసు బలంగా దానికి క్లీన్ చిట్ ఇస్తే టపాసులు కాల్చుకున్నారా? లేదంటే నీ నాయకుడు చంద్రబాబు నాయుడికి తాత్కాలిక బెయిల్ వచ్చింది, మళ్ళీ నువ్వు 26వ తేదీ వచ్చి కోర్టులో లొంగిపోవాలని వచ్చిన దానికి నువ్వు ఊరు నాయకులకి అందరికీ ఫోన్ చేసి నువ్వు టపాసులు కాల్చమన్నావు. అది గొప్ప అంటావా, ఇది గొప్ప అంటావా? సోమిరెడ్డి, ఒక్కసారి ఆలోచించుకో. మీ ద్వారా నేను ప్రజలకు చెప్పేది కూడా అది. ఇప్పుడు సోమిరెడ్డి చేసిన ఆరోపణలు ఎంత మాత్రంలో నిజం ఉంది, ఎంత మాత్రంలో ఇది ఉందనేది మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. అదేవిధంగా నా కేసు ఉంది అంట, దీన్ని పట్టుకున్నాడు. నా కేసు ఉంది, ఇది కూడా నేను పోతాడు అమ్మాయిపాళెమే, ఇది కూడా నేను పోతాడు అమ్మాయిపాళెమే అవుతుంది. ఎందుకనంటే గతంలో తమిళనాడు స్వర్గీయురాలు అనేటువంటి దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆరోపణలు చేసిన దాని మీద సుప్రీంకోర్టు కూడా ఇదే విధంగా తీర్పిచ్చింది. ఏమనంటే రాజకీయ నాయకులు విమర్శలు, ప్రతి విమర్శలు, వరదలుకోవడాలు, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటాలు ఇవన్నీ కూడా సహజమే. కాబట్టి దీన్ని మేము పరిగణనలోకి తీసుకోవటం లేదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సోమిరెడ్డి, ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి చూసుకొని సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా తెలుసుకో. అదేవిధంగా ఈ కేసు కూడా మా నాయకుడికి క్లీన్ చిట్ ఇవ్వబోతుంది. నువ్వు దానికి ఎందుకు మళ్ళీ సంకలు గుద్దుకోవడం అనవసరం. సోమిరెడ్డి, నేను చెప్పేది ఒక్కటే, నువ్వు గ్రామాల్లోకి పోతే ఇప్పుడు మాట్లాడే మాటలు ఎట్టున్నాయంటే తుపాకీ రాముడు మాట్లాడిన మాటలే, కేవలం తుపాకీ రాముడు. నేను ఈ రబ్బర్ రోడ్డు కావాలా, మీకు తార్ రోడ్డు కావాలా, మీకు ఆరు రోడ్డు కావాలని అడిగాను. కానీ అట్ట కాదు, పాపం నువ్వు మార్చావు. ఇదిగో ఈ బండి నేను కట్టించాను, ఈ గుడి నేను కట్టించాను, ఈ రోడ్డు నేను వేయించాను, ఈ సిమెంట్ రోడ్డు నేను వేయించాను, అంగన్వాడీ బిల్డింగ్ నేను కట్టించాను. ఈ మాటలతో నువ్వు కాలం వెళ్ళబుస్తున్నావు గ్రామాల్లోకి పోయి. నువ్వు ఈ మాటలు మాట్లాడే ముందు సౌత్ అమలూరు నీకు ఎప్పుడు 500 మెజార్టీ ఇచ్చే సౌత్ అమలూరు నువ్వు ఎంత అభివృద్ధి చేసావు? నీ టైంలో నువ్వు ఎంత అభివృద్ధి చేసావు? గత 5 ఏళ్ళు నువ్వు మంత్రిగా వెలగబెట్టాడు. ఆవునూరులో నువ్వు ఎంత అభివృద్ధి చేసావు? ఈరోజు మా నాయకుడు ఎంత అభివృద్ధి చేశాడు?
ఒక్కసారి ఆలోచించు. మీ ద్వారా కూడా నేను ప్రజలకు చెప్పేది ఒకటే, ఎంత అభివృద్ధి చేశాడు, ఎన్ని సిమెంట్ రోడ్లు ఇచ్చాడు, ఎన్ని డ్రైనేజీలు కట్టించాడు, గోడౌన్ ఆఖరికి వాళ్ళకి గోడౌన్ రైతులకు ధాన్యం ఏమాత్రం మాకు మెజారిటీ మా నాయకుడికి రాకపోయినా కూడా వాళ్ళ మీద ఎలాంటి ఇది లేకుండా, తారతమ్యం లేకుండా, పార్టీకి అతీతంగా వాళ్ళు ఈకుండా ఉన్నా కూడా వాళ్ళకి ఎన్ని పనులు చేయించాడు, ఎన్ని కోట్ల అభివృద్ధి చేశాడు. ఈరోజు లెక్క చెప్పలేనంత. సచివాలయ భవనం కావచ్చు, ఆర్బీకే భవనం కావచ్చు, మన హెల్త్ క్లినిక్ కావచ్చు, గోడౌన్ కావచ్చు, సిమెంట్ రోడ్లు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన సైడ్ డ్రైనేజ్ కాలువలు కావచ్చు, ఇవన్నీ కూడా నీ టైంలో ఎందుకు చేయలేదు? నువ్వు చేయొచ్చు కదా, చేయగా. మరి నువ్వు ఎక్కడ అభివృద్ధి చేసావు, నువ్వేం అభివృద్ధి చేసావు రా. నువ్వు మామూలుగా మీడియా ముందు, ప్రజల ముందు మనం తెలుసుకుందాం, నువ్వే చెప్పు. అంతే తప్ప అది కట్టించాను ఇది కట్టించానంటే నువ్వు నమ్మే పరిస్థితుల్లో లేరు. రెండవది, నీకు మీ నాయకుడు నేర్పించినట్టున్నాడు. నేను అయితే సిటీ కట్టించాను, హైదరాబాద్ నేను ప్రపంచపటంలో పెట్టించాను, నేను సెల్ ఫోన్ నేనే కనుక్కున్నాను. పాప మీ నాయకుడి లక్షణాలే నీకు వచ్చినట్టున్నాయి తప్ప ఇవన్నీ కూడా ఉత్త మాటలే. కాకపోతే నువ్వు ముందు అసలు ఫస్ట్ నువ్వు ఒక సగటు మనిషిని, పేదవాడిని గౌరవించడం నేర్చుకుంటే ఆ తర్వాత నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా బాగుంటుంది. కానీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారంలో లేనప్పుడు వాళ్ళ కింద చేతులు వేస్తావు, వాళ్ళతో మాట్లాడతావు, వాళ్ళతో నైకారంగా మాట్లాడతావు. నీకు వచ్చిన లక్షణం అది. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒక మధ్యతరగతి మనిషిని, సగటు మనిషిని నువ్వు ఏమాత్రం గౌరవిస్తున్నావు, ఏమాత్రం గౌరవించావు, ఎందుకు నువ్వు ఓడిపోతున్నావు? నువ్వు అదేమంటే చెంచాల చేత మాట్లాడిస్తున్నాడు గోవర్ధన్ రెడ్డి అంటాడు. మేమేం చెంచాలు మేము కాదు, నువ్వు 5 సార్లు ఓడిపోయినాడు. మేము అంత చెంచాలు మేము చాలు. మేము అంత ఇదిగా మాట్లాడిన అవసరం ఏం లేదు. నువ్వు మాట్లాడిపోయే మాట్లాడితే కాబట్టి నీకు ముందుగా కూడా చెప్తున్నావు, నువ్వు నీ ప్రవర్తన మార్చుకో. నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడ చెప్పు, నిజంగా చేసిన అభివృద్ధి, ఏదో మామూలుగా నేను అభివృద్ధి చెప్తాను కాదు. నువ్వు చేసిన అభివృద్ధి చెప్పుకో. నువ్వేం రాబోయే రోజుల్లో నువ్వేం చేస్తావో చెప్పుకో. అంతే తప్ప కేవలం వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దోషంలో నువ్వు చేస్తే మాత్రం బాగుండదని తెలియజేసుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.